ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇది నామినేషన్ ఫోటో, మీకు ఆల్రెడీ డెమోలో చూసే ఉంటారు. చాలా ఈజీగా ఉంటుంది గైస్, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను చాలా ఈజీగా చెప్తా. బట్ దీంట్లో తెలుగు ఫాంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది నేను ఇంతకుముందుకి ఒక వీడియో చేసిన. మీరు ఆ వీడియో చూసి వీడియోకి వస్తే బెటర్. ఎందుకంటే తెలుగు ఫాంట్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ నేను అక్కడ చూపెట్టిన. ఇక్కడ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుందని నేను అంతా చూపిస్తలేను. సో ఇప్పుడు డైరెక్ట్ మనము ఎట్లా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో మనము పిక్సార్ట్లో చేసేది ఉంటుంది అండ్ అలర్ట్ మోషన్లో చేసేది ఉంటుంది, రెండు ఉంటాయి. సో ఫస్ట్ అలర్ట్ మోషన్లో ప్రాసెస్ చూపిస్తా, ఈజీగా అర్థం చేసుకోండి. బట్ చాలా ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు, నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు పర్సనల్గా, చాలా కష్టం అవుతుందని. అంత ఈజీగా అయితే ఉండదు గైస్, అంత ఈజీగా ఉంటే ఇది ఎడిటింగే కాదు. సో అందుకే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు కదా, చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం చేస్తుంటే ఈజీగా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. మీకు కంపల్సరీగా చేయాలి, మనకి ఇది నేర్చుకోవాలని ఉంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది. లేదు లైట్గా ఏదో ట్రై చేయాలంటే అది కష్టం. సో ట్రై చేయండి. ఇప్పుడైతే అలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. చూసుకోండి, మీరు ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్లో అన్ని ఫైల్స్ అవన్నీ ఉంటాయి. బట్ మీకు ఇక్కడ ఏం కనిపించదు. ఇప్పుడు ఎట్లయితే ప్లెయిన్గా కనిపిస్తుందో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది, కానీ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కూడా కనిపించదు. ఈ ఫాంట్ స్టైల్స్ కూడా మీకు అసలు కనిపించవు. ఈ ఫాంట్ స్టైల్స్ ఏ ఫాంట్ తీసుకోవాలో చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ లైన్ వైజ్గా చెప్తా. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏం తీసుకోవాలి. సో మీరు అది కరెక్ట్ అర్థం చేసుకున్నారు అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. మీకు వేరే డౌటే అవసరం లేదు. చాలా ఈజీగా మీరు చిన్న ట్రిక్ అర్థం చేసుకుంటే మిగతాదంతా మీరు చేసుకోవచ్చు. మీకు ఏం డౌట్ ఉన్నా చెప్పినా కదా, కంపల్సరీగా నేను రిప్లై ఇస్తా. నా కామెంట్లో పెట్టండి, నేను వీడియో చేయడానికి కూడా రెడీ ఉన్నా. ఓకే, ఈ ఫస్ట్ ఇమేజ్ చూసుకోండి. ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేస్తే మనకి నామినేషన్ రాలి అని ఉంది. సో ఈ పిఎన్జీస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, డోంట్ వరీ, మీరు అక్కడి నుంచి తీసుకోండి. ఓకే, అండ్ సెకండ్ ఇది టెక్స్ట్ చూసుకోండి. ఇక్కడ కారు గుర్తుకే మన ఓటు. సో మీరు చేతి గుర్తు అంటే చేతి గుర్తు, మన కమలం పువ్వు, బీజేపీ, ఎనీవన్ మీరు ఏదైనా తీసుకొని ఈ కోడ్ ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీసుకొని ఇక్కడ కాపీ, నాకు కామెంట్లో వచ్చింది మనం టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఇవ్వగానే మొత్తం చేంజ్ అయిపోతుంది అని అంటున్నారు. సో అది దేనివల్ల చేంజ్ అవుతుంది అంటే మనం ఫాంట్ ఇవ్వకపోతే చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇదే కారు గుర్తుకి ఇక్కడ నా దగ్గర ప్రజెంటు అన్ని తెలుగు ఫాంట్సే ఉన్నాయి. చూసుకోండి, మనకి ఇట్లా క్వశ్చన్ మార్క్ లెక్కలు వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి అయితే ఇంకో ఫాంట్ తీసుకుంటే అసలు మనకి ఈ స్పెల్లింగ్ అనేది ఏది కనిపించదు. సో ఆ టైప్లో కూడా అయిపోతుంది. మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ అట్లనే అవుతున్నాయి. ఇట్లా బాక్స్ టైప్లో వచ్చేసి ఇట్లా రాంగ్ టైప్లో. ఒకటి మనము వేరే ఫాంట్ని క్లిక్ చేయగానే తెలుగులోనే వస్తుంది, బట్ ఇట్లా థిక్గా సన్నగా ఉంటుంది కదా టెక్స్ట్, మనం ఎట్లయితే టైప్ చేసేటప్పుడు వస్తుందో కీప్యాడ్లో ఆ టైప్లో వస్తుంది. సో అట్లా కూడా జరుగుతుంటుంది. మీరు డెఫినెట్గా ఆ వీడియో చూసి అనుఫాన్స్ తెచ్చుకోండి. అనుఫాన్స్ మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు. సో మీరు యూజ్ చేసిరంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. నేను అనుఫాన్సే యూజ్ చేస్తా, అందుకని ఈ పోస్టర్కి ఇంత లుక్ వచ్చింది. నార్మల్ ఫాన్స్ యూజ్ చేస్తే అస్సలు ఇంత లుక్ రాదు. సో అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు దీనికే కాదు, ఒక్కసారి అలైట్ మోషన్కి తెచ్చుకున్నారనుకోండి అనుఫాన్స్, మీరు అలైట్ మోషన్ డిలీట్ చేసేదాకా మీకు అనుఫాన్స్ అట్లనే ఉంటాయి. సో నేను డైలీ చెప్పే వీడియోస్లో టైప్ ఫాలో అయిపోతే ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఎడిటింగ్ మీరు కూడా చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అదే నేర్చుకోవాలి. ఇక్కడ పిక్సార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది కారు అంటే మనం ఏదైతే లోగో ఉంటుందో, ఇప్పుడు బీఆర్ఎస్ కాబట్టి కారు, కాంగ్రెస్, హ్యాండ్ అవన్నీ ఉంటాయి కదా. నేను పిఎన్జీస్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయన్నీ ఇస్తా, మీరు తీసుకోండి. మీకు ఎక్స్ట్రాగా కావాలంటే గూగుల్కి వెళ్ళి మీకు ఏం కావాలో కొడితే అది ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది, డోంట్ వరీ. అండ్ ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంది కదా,
ఓ సారీ, ఇది షేపు, ఇదేం చేంజ్ చేయకండి. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. సో కరెక్ట్ అర్థం చేసుకోండి గైస్. అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అనుకోండి, బట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇది నేము, మనకి మచ్చ కిషోర్ రెడ్డి అనే నేమ్ ఉంది కదా. ఈ నేమ్ ఇప్పుడు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇలా ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ ఈ ఆరెంజ్ ఉంది కదా, ఇవన్నీ టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ టెక్స్ట్. ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి. 4 అని ఒకటి, 4 కాపీ, 5 కాపీ, ఇట్లా 2 కాపీ, ఇవన్నీ మనకి నెంబర్స్. ఇక్కడ ఏమీ లేదు, బట్ ఇది కూడా సారీ టెక్స్ట్, ఇది కూడా టెక్స్టే. అండ్ ఇంకోటి ఇవన్నీ టెక్స్ట్. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఇమేజెస్కి నేమ్స్ కూడా ఇచ్చిన. అంటే అన్ని ఇమేజెస్కి ఇవ్వలేదు, కొన్ని ఇమేజెస్కి అయితే ఇచ్చిన. బట్ అన్నిటికి ఇవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి నేను కొన్ని ఇమేజెస్కి ఇచ్చేసిన. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఇమేజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాస్ట్లో ఉంటుంది. ఏ బ్యానర్కైనా ఏ వీడియోకైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాస్ట్లోనే ఉంటుంది. తర్వాత లైట్, ఈ లైట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. తర్వాత కూడా సేమ్ లైట్ ఇక్కడ. అండ్ ఇక్కడ కేసీఆర్ అని ఉంది కదా, ఇది వీళ్ళిద్దరు ఉన్నది ఇమేజ్ ఇస్తా, రేవంత్ రెడ్డి ఇమేజ్ కూడా ఇస్తా. నా దగ్గర ఉన్నవి నేను ప్రొవైడ్ చేస్తా, మిగతా మీరు తీసుకోండి బయటికి నుంచి. అండ్ నెక్స్ట్ హరీష్ రావు ఈ ఫోటో కూడా ఉంది, ఇది కూడా మీకు కావాలంటే ఇస్తా. అంటే నేను చేసిన వాళ్ళది, వాళ్ళ ఎమ్మెల్యే కాదు, బట్ ఏదో క్యాండిడేట్ ఉంటారు కదా మెయిన్ వాళ్ళు. సో ఆ టైప్లో మీరు ఎవరినైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. సో నేను వాళ్ళు పెట్టమన్నారు, పెట్టిన అంతే. ఇక్కడ పిక్స్ అవుట్ ఉంది కదా, ఇది మెయిన్ ఫోటో. మన మెయిన్ మెంబర్స్ ఉంటారు కదా, మెయిన్ వాళ్ళ ఫోటో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది నేను పిక్సార్ట్లో ఎడిట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన. ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్, బ్రైట్నెస్. ఇది పిక్సార్ట్లో మీకు ఫోటో ఎరేజ్ చేసుకోవచ్చు కదా, ఎట్లయినా మనము ఫోటో తీసుకొని ఎరేజ్ క్లిక్ చేసి దాన్ని తీసుకుంటే అయిపోతుంది. అది కూడా ఎట్లా చేయాలి నేను ఎండింగ్లో చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి, ఇది కూడా నేను ఇది పిక్సార్ట్లోనే చేసిన, పిక్సార్ట్లో చేసి పిఎన్జీ తీసుకున్నా. ఇక్కడ ఏం లేదు గైస్, డీటెయిల్స్ ఉంటుంది చూసుకోండి చాలా క్లారిటీగా. భారత రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ తరఫున మనం నామినేషన్ వేస్తున్నామని మ్యాటర్ అంతే. ఈ మ్యాటర్ మీరు ఏ మ్యాటర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ మీకు ఐడియా ఉంటుంది. ఆ మ్యాటర్ తీసుకొని ఈ టైప్లో పెడితే అయిపోతుంది. నేను దీని ఫాంట్ కూడా చెప్తా, అండ్ ఈ వీటిలో ఫాంట్ కూడా చెప్దాం. అండ్ ఇంతే గైస్, చూసుకోండి ఎంత ఈజీగా అయిపోయిందా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా ప్రాసెస్. ఫాంట్ నేమ్స్ చూద్దాం, ఆ తర్వాత పిక్సార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ ఈ కారు గుర్తుకే మన ఓట్ అని ఉంది కదా, నాకు తెలిసి ఇది పృథ్వీ అనుకుంటా, సారీ ధరణి, గుర్తుపెట్టుకోండి ధరణి. మెయిన్గా ఇదే ఫాంట్ యూజ్ చేస్తున్నా, రీసెంట్ పోస్టర్లో బెటర్గా ఉంది ఫాంట్. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇది కూడా ధరణి అనుకుంటా, చూసుకోండి అది కూడా ధరణి. గుర్తుపెట్టుకోండి నేమ్స్, అంటే చాలా మంచి ఫాంట్స్, ఫాంట్స్లో అన్నీ బాగానే ఉంటాయి, బట్ నేను యూజ్ చేసిన ఈ పోస్టర్కి అని చెప్తున్నా అంతే. ఇది కూడా ధరణి, చూసుకోండి. టెక్స్ట్కి, ఈ టెక్స్ట్కి మాత్రం మీరు ధరణి యూజ్ చేయండి గైస్, వేరేది యూజ్ చేయకండి, చాలా మంచిగా వస్తుంది టెక్స్ట్కి. అండ్ సమయం, ఇది కూడా ధరణి, ఆల్మోస్ట్ అన్ని ధరణి అనుకుంటా. ఇది కూడా ధరణి, ఇది కూడా ధరణి, అన్ని ధరణి గైస్, డోంట్ వరీ. ఇది ఒకటి ప్రగతి, ఓకే. ఇస్నాపూర్ విలేజ్ నేమ్ ఉంది కదా, మీ విలేజ్ నేమ్ ఇచ్చి ప్రజలారా అది ఇచ్చేసి ఈ ఫాంట్ 1 మినిట్ ప్రగతి, ఓకే. అంతే, ఆల్మోస్ట్ మనకి ఫాంట్స్ నేమ్స్ అంతా కవర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా, చూసుకోండి కేర్ఫుల్గానండి. మీరు అలైట్ మోషన్లో ఇమేజ్ చేయాలనుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు 2 ఫింగర్స్ తోటి మీరు ఇట్లా జూమ్ చేసి కూడా మనం ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా చూసుకోండి, 2 ఫింగర్స్ తోటి, ఇట్లా 2 ఫింగర్స్ తోటి జూమ్ చేసి మనము పిక్సార్ట్లో అయితే ఎట్లా కంట్రోల్ చేస్తామో హ్యాండ్ని ఇట్లా 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 అంటాం కదా, బట్ రొటేట్ చేయలేము, ఇట్లా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చేయండి, చెప్పడం కన్నా ట్రై చేస్తే తెలుస్తుంది, అట్లా చేయొచ్చు. బట్ చేసిన తర్వాత ఇంకేం చేయొద్దు, చేసి బయటికి వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఉంటుంది చూసుకోండి, ప్లస్ మైనస్ మైనస్ మైనస్, మళ్ళీ ప్లస్ ప్లస్ ప్లస్, మీరు ఎంత జూమ్ అయినా చేసుకోవచ్చు. సో ఇట్లా 2 ఫింగర్స్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది గైస్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఇప్పుడు ఈ ఇమేజ్ లేదనుకోండి, అంటే నేను ఏ ఇమేజ్ లేదు, ఎగ్జాంపుల్కి ఈ ఇమేజ్ చూపిస్తా, మిగతా అని మీకు అర్థమైపోతుంది. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్.
అండ్ ఇప్పుడు ఈ టైప్లో సేవ్ అవుతుంది అండ్ సేవ్. అండ్ మీకు ఇంకో పాయింట్ కూడా ఇప్పుడే చెప్పేస్తా. ఇప్పుడు మీరు అంతా అయిపోతుంది, మన పోస్టర్ అంతా అయిపోయినాక ఇమేజ్ సేవ్ చేసుకునేటప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అప్పుడప్పుడు ఈ ఫొటోస్ అనేది మనం ఇవి బయటికి నుంచి తెచ్చుకున్నాము, డోంట్ వరీ, బయటికి తెచ్చుకుంటే ఏం కాదు, దీంట్లోనే తెచ్చుకుంటే ఇమేజెస్ కట్ అయిపోవడం. అండ్ ఇంకోటి చూసుకోండి, మనకి ఇది ఉండేది బాక్స్ షేప్, బట్ మనకి ఇదంతా వస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇదంతా మనకి ఇమేజ్లో వస్తుంది. ఇదంతా కట్ చేసుకోవడం, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనం అంత ప్రాసెస్ చేయకుండా ఈజీగా మీరు ఈ వీడియోనే సేవ్ చేసేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకొని. వీడియోలో మనం వీడియో తీసేటప్పుడు ప్రతి ఒక్క మొబైల్లో స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను అది కూడా కొన్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ స్క్రీన్ షాట్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ లాగా ఇట్లా తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ పడిపోతుంది. సో అది మీ ఫోన్లో ఎట్లా ఉందో చూడండి, ఆ టైప్లో ఉంటే మనకి యూజ్ అవుతుంది. లేదా వద్దు అదంతా అవసరం లేదనుకుంటే కరెక్ట్ ఫ్రేమస్ పేజ్ మీద క్లిక్ చేయండి, సేవ్ చేసుకోండి, పిక్సార్ట్లోకి వచ్చేసి కట్ చేసుకున్నా ఓకే. బట్ కొన్ని టైంలో ఫొటోస్ సరిగా వస్తలేవని నేను ఈ ప్రాసెస్ చెప్తున్నా అంతే, డైరెక్ట్. అండ్ మీరు ఫస్ట్ పిక్సార్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది ప్రాబ్లం, అందుకే నేను మీకు వీడియో టైప్లో చేసుకోమని చెప్పిన. ఇంత హెవీ ప్రాసెస్ గైస్, మనకి టైం సేవ్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో చూపిస్తా. ఓకే చూడండి, నేను ఇమేజ్ తీసుకున్నా, ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నా ఇట్లా ఎరేజర్. కరెక్ట్ చూడండి గైస్, ఈజీగా అయిపోతుంది ఇంతే. ఇప్పుడు ఎరేజ్ కొట్టేసినా, అయిపోయిందా, టోటల్ ఎరేజ్ అయిపోయింది. చూసుకోండి, నేను మొత్తం బ్రష్లతోటే ఆడుతున్నా. ఇది మ్యాక్సిమం అందరికి వస్తుంది, సో అందుకే నేను అంత స్పీడ్గా చూపిస్తున్నా. చూసుకోండి, మనకి ఇప్పుడు ఫోటో అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ లేయర్స్లోకి వచ్చేసి ఏదైతే మనం పోస్టర్ తీసుకున్నామో దాన్ని ఆఫ్ చేసేయండి. చూసుకోండి, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా. ఇట్లా ఎడ్జెస్ ఇవన్నీ క్లీన్ చేసుకోండి. ఎరేజర్కి వచ్చేసి ఇదంతా ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఇవంతా క్లియర్గా ఉంటే పొలిటికల్ పోస్టర్స్ మాత్రం చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం అస్సలు సెట్ కాదు, చాలా ప్రొఫెషనల్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఏ మిస్టేక్స్ ఉండొద్దు. మీరు ఒకవేళ ఎడిటింగ్ చేసి వేరే వాళ్ళకి పెయిడ్ ఎడిటింగ్ లాగా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఇలాంటి మిస్టేక్ చేస్తే ఒకసారి చేయించుకున్న వాళ్ళు మళ్ళీ రారు. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. చాలా నీట్గా ప్రొఫెషనల్గా చేయాలి. రీమార్క్ ఉండొద్దు. మనం ఫోటో చేస్తే ఆ టైప్లో చేయాలి. మన ఫొటోస్ చూడండి ఎట్లా ఉంటాయో, గంట లేట్ అయినా సరే అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి. సో బీ పేషెన్స్ అంతే. మీకు ఎంత ఓపిక ఉంటే మీ అవుట్పుట్ అంత మంచిగా దిగుతుంది. ఇప్పుడు ఈ టైప్లో ఓకే అయిపోయింది కనుక ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఏం చేస్తలేను, ఇది మెయిన్ థింగ్. ఇప్పుడు అలర్ట్ మెషన్లోకి వచ్చిన ఇక్కడ మన ఇమేజ్ లేదు, ప్లస్ ఐకాన్, ఇమేజ్ క్లిక్ చేయగానే చూసుకోండి ఏమవుతుందో. చూసుకోండి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసిందా. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేస్తా. చూసుకోండి, నేనేం చేయలేదు, మూవ్ చేయలేదు. ఆటోమేటిక్గా ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నప్పుడు ఇట్లా అయింది. అండ్ నెక్స్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఏరియాకి వచ్చేసింది. సో మనకి ఇప్పటిదాకా ఎందుకు చూపించింది అంటే అట్లా, ఇక్కడ 82 అది ఉంది కదా, మనకి 100 తీసుకుంటే మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడే మనకి ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. ఒకవేళ ఫిట్ కాకపోతే ఈ టైప్లో ట్రై చేయండి. సో అంతా ఇదే ప్రాసెస్ గైస్. ఈ తెలుగు టెక్స్ట్ ఎట్లా చేయాలి ఏందనేది మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అదంతా అడ్జస్ట్ చేయడం మీ అందరికీ తెలిసిందే, మనం మూవ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీకు వీలైతే వీడియో టైప్లో చేసి ఎడిట్ చేసుకోండి, ఇట్లా వస్తుంది. ఇట్లా సేవ్ చేసుకొని అట్లా చేసుకోండి. లేదా
కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ మీద క్లిక్ చేసి ఈ టైప్లో చేసుకోండి. సో ఇది ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. కొంచెం లేట్ అయింది బట్ సారీ. మీరు చేసుకోండి ఈజీగా, మీకు స్టెప్స్ అర్థమైంది అనుకుంటా. ఈ బ్యానర్ని యూజ్ చేసి మీరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ పోస్టర్ కూడా చేసుకోవచ్చు, నామినేషన్ అనే కాదు. సో ట్రై చేయండి డెఫినెట్గా. బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.